గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియం వేదికగా ఈ నెల 24న సాయంత్రం 4 గంటలకు జరగనున్న టీబీజీకేఎస్ సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలని టీబీజీకేఎస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిరియాల రాజిరెడ్డి యూనియన్ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గోదావరికని మెయిన్ చౌరస్తాలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీబీజీకేఎస్ యూనియన్ గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలో సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులను సాధించి పెట్టిందని గుర్తు చేశారు. జయశంకర్ సార్ చేతుల మీదుగా 2010లో పురుడు పోసుకున్న టీబీజీకేఎస్ 2 సార్లు గుర్తింపు సంఘంగా పనిచేసి సింగరేణి కార్మికులకు డ్రెస్ కోడ్ దేశంలో ఎక్కడ లేని విధంగా కారుణ్య నియామకాలు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కల్పించడం జరిగిందని తెలిపారు. ఇప్పుడున్న జాతీయ కార్మిక సంఘాలు కార్మికుల సమస్యలను గాలికి వదిలేస్తున్న తరుణంలో కార్మికుల పక్షాన నిలబడి పోరాడడానికి టీబీజీకేఎస్ కొత్త ఆలోచనలతో కార్మికుల ముందుకు వస్తుందని తెలిపారు. ఈ నెల 24న బుధవారం గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో జరగనున్న 11 ఏరియా యూనియన్ నాయకుల కార్యకర్తల సర్వసభ్య సమావేశంలో అనేక నిర్ణయాలను తీసుకోనున్నట్లు మిరియాల రాజిరెడ్డి వెల్లడించారు. 24 ఏప్రిల్ 2024న తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశాన్ని గోదావరిఖనిలోని ప్రెస్ క్లబ్లో సాయంత్రం 4 గంటలకు జరుగుతున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కార్మికులంతా హాజరు కావాలని 11 ఏరియాలకు సంబంధించినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకులు కార్యకర్తలు కూడా అందరూ హాజరై మొదటగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంలో క్రియాశీలక పాత్ర పోషించి అనేక మంది కార్మికులను చైతన్యవంతం చేసి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఎదగడానికి కృషి చేసినటువంటి వారు అమరులైనటువంటి సందర్భంగా వాళ్లను నివాళులు అర్పిస్తూ మౌనం పాటిస్తూ వాళ్లకు చిహ్నంగా ఒక అక్కడ ఏర్పాటు చేసేటువంటి స్తూపానికి కూడా ఆవిష్కరణ జరుగుతుంది. ఆ తర్వాత తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం జెండా ఆవిష్కరణ చేసుకొని సభను స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ సభలో అన్ని ఏరియాల నాయకులు వివిధ అంశాలపైన తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. దానికి మద్దతు తెలుపుతున్నారు. దాన్ని కార్మికులు ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలతో పాటుగా ఈ కంపెనీ ఎలా పరిరక్షించుకోవాలనేటువంటి దాని మీద కూడా ఈ తీర్మానాలు ఉంటాయి. ఒక తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఉండి ఎలాంటి పనులు చేసింది అనేటువంటిది కూడా కార్యదర్శి నివేదికతో పాటుగా దాని మీద కూడా చర్చ జరిపి దీనికి తోడుగా ఈరోజు ప్రైవేటీకరణ పేరుతో బొగ్గు బ్లాకులను వేలం వేసి ఈ సింగరేణి ఉనికికే ప్రమాదం కల్పించేటువంటి విధంగా ఈరోజు యూటర్న్ తీసుకుంటున్నటువంటి కొన్ని జాతీయ సంఘాలు అయితేంది, ఈరోజు గెలిచినటువంటి సంఘాలు అయితేంది వేలం పాటలో సింగరేణి యాజమాన్యం పాల్గొనాలనేటువంటి దాన్ని కూడా ఈరోజు చెప్తున్నటువంటిది మనం పత్రికల ద్వారా చూస్తున్నాం. ఇది ప్రమాదకరంగా మారుతుంది. సింగరేణి ఉనికికే ప్రమాదంగా ఉంటుంది. ఏదో అవుట్సోర్సింగ్ పనులు అక్కడక్కడ జరుగుతున్నాయి, ఓబీలో జరుగుతున్నటువంటి దాంతో పాటుగా రేపు మనతో పాటే ఇదే సింగరేణిలో కొన్ని బొగ్గు బావులే ప్రైవేటు వాళ్లకు వచ్చినట్లయితే సింగరేణి మనుగడ ఏంది, ఉనికి ఏంది అనేది ఆలోచించాల్సినటువంటి ఈ తరుణంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈ సింగరేణిని రక్షించుకుంటూ కార్మికుల హక్కుల కోసం పోరాడి ఉద్యమించేటువంటి సంఘం అనేటువంటిది కూడా తెలియజేస్తూ గతంలో 2003లో పుట్టినటువంటి సంఘం అనేక ఉద్యమాలు చేసి చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నటువంటిది కూడా చూసాం. 7LEP ఘటనలకు సంబంధించినటువంటి స్పెషల్ ఎక్స్గ్రేషియా ప్రకటించడం మొదలుకొంటే మొన్న మహిళా సోదరిమణులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటిదైతేంది, అలాగే 31% లాభాల వాటా పెంచుకున్నదైతేంది, ఎక్కడ కూడా కారుణ్య నియామకాలు అనేటిది భారతదేశంలో లేనటువంటిది ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి దాని ప్రకారంగా ఈరోజు కారుణ్య ఉద్యోగాలు 15,000 మందికి రావడం అయితేంది, దాంతోపాటుగా మహిళా సోదరిమణులకు రావడం అయితేంది. ఇలాంటి అనేక విషయాలతో పాటుగా ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సమస్య, ఈ పెర్క్స్ రీయింబర్స్మెంటే కాదు మనం అడిగేది, ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రికవర్ అవుతున్నటువంటి కార్మికునికి తిరిగి మొత్తం చెల్లించడమా లేదంటే పార్లమెంటులో మాట్లాడి దాన్ని మొత్తానికి రద్దు చేయించాలా అనేటువంటి ఒక కీలకమైన అంశంతో పాటుగా రిటైర్డ్ అయ్యేటువంటి కార్మికునికి ఇంటి స్థలం లేకపోవడము, ఉండడానికి క్వార్టర్ లాంటిది పర్మనెంట్గా లేకపోవడము అనేటువంటిది, లేదా ఇంకా కొన్ని స్థలాలు పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా ఇళ్ల మధ్యలో ఉన్నాయనేటి ఇవ్వకపోవడం లాంటి సమస్య కూడా ఈ యొక్క ఓన్ యువర్ హౌస్ అనేటువంటి స్కీమ్ పేరు మీద అందరికీ కూడా ఇండ్లు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్స్ తోటి చర్చ జరుగుతుంది. కాబట్టి కార్మిక సోదరిమణులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరుతున్నాను. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, మాదాస్ రామ్మూర్తి,
పర్లపల్లి రవి, రవీందర్ రెడ్డి, పల్లె సురేందర్, బొగ్గుల సాయి, పులిపాక శంకర్ తదితరులు పాల్గొన్నారు.